ఇప్పుడు మీ జుట్టు రాలడం పూర్తిగా తగ్గిపోతుంది. ప్రిస్మోస్ బీ ఫాల్ క్యూర్ మిరాకిల్ హెర్బల్ హెయిర్ ఆయిల్ తో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ షగుఫ్తా. సో హెల్త్ గురించి మరికొన్ని విషయాలు మేడం అడిగి తెలుసుకుందామా? నమస్తే మ్యామ్. నమస్తే మేడం, నరాల బలహీనత ఈ మధ్య కాలంలో ఎక్కువగా మనం ఫేస్ చేస్తున్న ప్రాబ్లం అదే. ఈ మధ్య పెద్దోళ్ళే కాదు, కొంచెం టీనేజర్స్ కూడా. సో ఎందుకంటారు, రీజన్ ఏంటి? బేసికల్ ఏంటంటే అండి, నర్వ్స్ స్ట్రెంగ్ కొన్ని విటమిన్స్ కంపల్సరీ కావాలి. సో ఆ సప్లిమెంట్స్ అనేవి ప్రాపర్గా ఫుడ్లో తీసుకోవట్లేదు జనాలు. సో ఈ మధ్య కాలంలో యంగ్స్టర్స్ అరౌండ్ 11 to 30 years లోపల వాళ్ళల్లో చాలా మంది తిమ్మిరి పట్టేసిందని, చీమిరి కుట్టినట్టు అనిపించడము, లేదంటే కూర్చుంటున్నా లెగుస్తున్నా బాడీ ఏదో లెథార్జిక్గా ఉంది. సో ఇవన్నీ కంప్లైంట్స్ వస్తున్నారు యాక్చువల్లీ. బట్ మనం ఏం చేస్తున్నామంటే వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ గురించి కనుక్కుంటే ఫుడ్ ప్రాపర్ ఫుడ్ లేదు. 70% జంక్ ఫుడ్ అయితే 30% హెల్దీ ఫుడ్ ఉంది. స్లీప్ ప్యాటర్న్ ప్రాపర్ స్లీప్ అట్లీస్ట్ 3 to 4 hours కూడా పడుకోవట్లేదు. పడుకునేటప్పటికి లేట్ స్లీప్స్, లేట్గా లేగడం, ఫిజికల్ యాక్టివిటీ జీరో. ఒక నర్వ్ స్ట్రెంగ్ గా ఉండాలంటే ప్రాపర్గా విటమిన్ B12, డి విటమిన్ మస్ట్ అండ్ షుడ్. ఇవి రెండు కరెక్ట్గా ఉండి దాంతో పాటు ఫిజికల్ యాక్టివిటీ బాగుంటేనే మా నర్వ్స్కి యాక్టివ్గా ఉంటాయి అన్నమాట. సో మనకు ఫుడ్ విషయానికి వస్తే చాలా వరకు నేనేమంటే, ఫస్ట్ మనం తిమ్మిరి పడుతుంది అనుకోండి, ఇది మెయిన్ మన బాడీలో ఇండికేషన్ ఏదో సంథింగ్ డెఫిషియన్సీ ఉంది అని. ఆ తిమ్మిరి పట్టినప్పుడు మనం వెళ్ళి B12, డి విటమిన్ చేంజ్ చేసుకోవాలి. ఈ తిమ్మిరి కాస్త నెగ్లెక్ట్ చేసామనుకోండి, చీమలు కుట్టినట్టు అనిపిస్తాయి. ఆ చీమలు కుట్టినట్టు కాస్త నెగ్లెక్ట్ చేసామనుకోండి, బాడీలో ఎక్కడెక్కడో షోల్డర్ పట్టేయడము, పిక్కలు పట్టేయడము, బ్యాక్ పట్టేయడం జరుగుతుంది. థర్డ్ స్టేజ్. ఇంకా ఫోర్త్ స్టేజ్గా సయాటికా పెయిన్, బ్యాక్ పెయిన్, సర్వైకల్ పెయిన్స్, ఇవన్నీ కాంప్లికేటెడ్. ఇవి కాస్త నెగ్లెక్ట్ చేస్తే ఇంకా లిగమెంట్ టియర్స్ అంట, కార్టిలేజ్ డ్యామేజెస్ అంట, అవన్నీ వస్తాయి. చిన్న చిన్న దాన్ని మన బాడీ అనేది ఇండికేట్ చేస్తుంది. ప్రతిదానికి మనకి బాడీలో పెద్ద డిసీజ్ తొందరగా రాదు, ఫస్ట్ ఇండికేట్ చేస్తుంది బాడీ. మనం కూడా సడన్ గా బరువు పెరగం కదా, ఒక్కొక్క కేజీ పెరుగుతాం. ఒకటేసారి అయితే 50 పెరగం కదా. సో అలా బాడీలో కూడా ఏ సమస్య అయినా సరే చిన్న చిన్న ఇండికేషన్స్ తో మన బాడీ ఇన్ఫార్మ్ చేస్తుంది మనకి. అప్పుడు మనం కొన్ని టెస్టులలో B12, డి విటమిన్ మస్ట్ అండ్ షుడ్ చేయించుకోవాలి. ఆ టెస్టులు చేయించుకున్నప్పుడు ఓకే 100% కంపల్సరీ డి విటమిన్ B12 అనేది ఈ మధ్య కాలంలో చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్ద వాళ్ళకి కంప్లీట్ గా తగ్గుతుంది. మన సప్లిమెంట్ విషయానికి వచ్చింది అనుకోండి, అందరూ ఏమైనా న్యూరోబెయిన్ ఇంజెక్షన్స్ వేస్తారు, న్యూరోబెయిన్ టాబ్లెట్స్ వేసుకుంటారు, డిఫరెంట్ D3 ఇంజెక్షన్స్. అలా ఆ ఇంజెక్షన్స్ రూపంలో కాకుండా ఫుడ్ రూపంలో మనం బాగా బిలీవ్ చేసామనుకోండి. అంటే ఫుడ్ అంటే ఏ టైప్ తీసుకుంటే బెస్ట్? B12 అనుకోండి, కంపల్సరీ మనం మష్రూమ్స్ వాడమంటాం. మష్రూమ్స్ కూడా డైలీ మనం కర్రీస్ రూపంలో వాడడానికి కష్టం కాబట్టి మష్రూమ్స్ తెప్పించేసుకొని పసుపు వాటర్ లో కడిగేయండి. పసుపు వాటర్ కడిగేసి స్లైసెస్ కోసి ఎండబెట్టేసేయండి. దాన్ని పౌడర్ చేసుకోండి. ఆ పౌడర్ ని ప్రతి ఆకుకూరలో జల్లండి. ఇప్పుడు మనకి B12 సప్లిమెంట్ ప్రాపర్ గా బాడీకి ఉండాలంటే ఐరన్ సప్లిమెంట్ కూడా కరెక్ట్ గా ఉండాలి. ఐరన్ కరెక్ట్ మోతాదులో ఉంటేనే మన అబ్జార్ప్షన్ కెపాసిటీ B12 కానీ డి విటమిన్ కానీ కరెక్ట్ గా ఉంటుంది. సో నేనేమంటున్నా, ఐరన్ ని మనం ఎక్కడ ఎక్కువ తీసుకుంటాం? తోటకూరలో తీసుకుంటాం, పాలకూరలో తీసుకుంటాం, మునగాకు తీసుకుంటే నరాల బలహీనతకి B12 కాకుండా డి విటమిన్, కాల్షియం, ఐరన్ ఎన్నో రకాల సప్లిమెంట్స్ తగ్గితేనే నర్వ్స్ లో వీక్నెస్ కానీ స్ట్రెంగ్త్ తగ్గిపోవడం కానీ దాని రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి. మనం ఏం చేస్తాం, మునగాకు తెప్పించుకొని కొద్దిగా ఆయిల్ వేసి, కొద్ది జీలకర్ర, వెల్లుల్లి, ఆనియన్ వేసి మగ్గాక ఆకుకూర వేసి, ఆకుకూర ఫ్రై అయ్యి దింపే ముందు ఒకరోజు వాల్నట్స్ ని పౌడర్ జల్లుకొని తీసుకోండి. omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి వాల్నట్స్ లో, B12 ఎక్కువ ఉంటుంది. నవ్వుకి మోస్ట్ స్ట్రెంథనింగ్ వాల్నట్స్ ఎంత ఇంపార్టెంటో మష్రూమ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ఆ రెండింటిని తెప్పించుకోండి. మనం 4 ఆప్షన్స్ ఇస్తున్నాం. ఆ 4 ఆప్షన్స్ లో ఏవి అవైలబుల్ గా ఉంటే వాటి తెచ్చుకోవచ్చు. ఇలా తీసుకుంటూ రైస్ క్వాంటిటీ కూడా ఇప్పుడు 20 to 30% రైస్ తీసుకోండి. రైస్ లో కూడా B12, బి కాంప్లెక్స్ విటమిన్ ఉంటుంది. ఆకుకూర ఫ్రై ఎక్కువ తీసుకోండి. వెజిటబుల్ కర్రీ 50%, 30% ఆకుకూర ఫ్రై, 20% to 30% రైస్. ఇలా మీల్లో పెట్టుకొని మంచిగా తిన్నారనుకోండి లంచ్ని, సో ఖచ్చితంగా ఏ సప్లిమెంట్, ఏ డెఫిషియన్సీ రాదండి. ప్రత్యేకంగా మునగాకు కానీ మునక్కాళ్ళు కానీ మనం రెగ్యులర్గా తీసుకుంటుంటే చాలా హెల్దీగా ఉంటాం. ఇప్పుడు కాల్షియం తగ్గిపోతే జాయింట్స్ మధ్యలో టక్ టక్ సౌండ్ స్టార్ట్ అవుతాయి. అట్ లీడ్స్ టు నర్వ్ స్ట్రెంథనింగ్ లేకపోవడం వల్ల నర్వ్ వీక్నెస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఇలా మీల్ పెట్టుకోవడం, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో బార్లీ మాల్ట్ కానీ, మనం జొన్న మాల్ట్ కానీ, సజ్జ మాల్ట్ కానీ తెచ్చుకోవడం. సాయంత్రం పూట పోమోగ్రెనేట్ కూడా నర్వ్స్కి అల్టిమేట్ ఫ్రూట్. నర్వ్ స్ట్రెంథనింగ్కి మనం ఆకుకూర గురించి, వాల్నట్స్ గురించి, మష్రూమ్స్ గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటున్నాము. ఫ్రూట్స్ విషయానికి వస్తే దానిమ్మకాయ అంత ఘనంగా పనిచేస్తుంది. దానిమ్మకాయని మనం ప్రతిరోజు ఒక బౌల్లో ఒక రోజు దానిమ్మకాయ తీసుకోండి. రెడ్ ఫ్రూట్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం మనం. దానిమ్మకాయ ఒకరోజు తీసుకోండి, ఒకరోజు యాపిల్ తీసుకోండి, ఒకరోజు కంపల్సరీ డ్రాగన్ ఫ్రూట్ తీసుకోండి. ఇవి రెగ్యులర్గా ఫ్రూట్స్లో మనం తీసుకుంటుంటే నరాలకి చాలా స్ట్రెంగ్త్. అండ్ ఇవి మనం ఫ్రూట్స్ రూపంలో లంచ్ విషయానికి ఇలా వస్తాయి.
ఇంకా ఇంకొక ఆప్షన్స్లో పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఫూల్ మకానా అంటారు, తామర గింజలు, సో తెల్ల నువ్వులు, ఈ 4టిని లేదంటే 5టిని కొద్దిగా 50 గ్రాములు తీసుకొని షాలో ఫ్రై చేసుకొని ఒక బాక్స్లో పెట్టుకోండి. ఈ స్నాక్స్ టైంకి వచ్చాక టీ బిస్కెట్లు తీసుకునే బదులు ఈ షాలో ఫ్రై చేసుకున్న నట్స్ ఉన్నాయి కదా, స్ట్రెంత్కి స్ట్రెంత్, బోన్ హెల్దీగా ఉంటుంది, లంగ్స్ హెల్దీగా ఉంటాయి, స్పెషల్ నర్వ్స్కి చాలా స్ట్రెంత్ అనమాట. చూసారా, మనం 4 ఆప్షన్స్ మాట్లాడుకున్నాం. ఫ్రూట్స్ విషయానికి వస్తే కంపల్సరీ రెడ్ ఫ్రూట్స్, డ్రాగన్ ఫ్రూట్ కానీ స్పెషల్లీ పొమోగ్రానేట్, దానిమ్మకాయ అంటే రెగ్యులర్గా దానిమ్మకాయ తీసుకునే వాళ్ళలో బ్యాక్ పెయిన్, నర్వ్ పెయిన్స్ ఏ ప్రాబ్లమ్స్ ఉండవండి. అంతా B12 కాకుండా ఐరన్ పెంచడమే కాకుండా బాడీలో నర్వ్స్కి, సెల్స్కి కూడా, మన బాడీలో టిష్యూస్ని కూడా డ్యామేజ్ అవ్వకుండా కాపాడే గొప్ప ఫ్రూట్ ఏదన్నా ఉందంటే అది దానిమ్మకాయ. దానిమ్మకాయతో పాటు మనం రెగ్యులర్గా పొమోగ్రానేట్, మన డ్రాగన్ ఫ్రూట్ తీసుకోవచ్చు. డ్రాగన్ ఫ్రూట్ కూడా అద్భుతంగా పనిచేస్తుంది నరాల బలహీనతకి. యాపిల్స్ తీసుకోవచ్చు. నట్స్ విషయానికి వస్తే అందరూ ఆల్మండ్స్, వాల్నట్స్ అనుకుంటారు. ఆల్మండ్స్, వాల్నట్స్నే కాకుండా పంకిన్, వాటర్ మిలన్, సన్ఫ్లవర్ సీడ్స్, ఫూల్ మకానా కూడా అద్భుతంగా పనిచేస్తాయి. సో ఆకుకూరలు కూడా మునగాకు ఎక్కువగా తీసుకుంటే మాత్రం మనకు ఒక్కరికి చిన్న ప్రాబ్లమ్ని నెగ్లెక్ట్ చేస్తేనే పెద్ద ప్రాబ్లం. సో బ్యాక్ పెయిన్, సయాటిగా, మోకాళ్ళ నొప్పులు, గుజ్జు తగ్గున్న వాళ్ళు కూడా ఇప్పుడు మనం చెప్పిన ప్యాటర్న్లో తీసుకుంటూ, అంటే ఇవి తీసుకుంటున్నాం కదా చాలే అనుకుంటే సరిపోదు. ఇవి తీసుకుంటున్న డైజెషన్ బాడీలో బాగుంటేనే ఇవి మన బాడీని యూటిలైజ్ చేసుకుంటాం. ఇవి డైజెషన్ బాగుండాలంటే కంపల్సరీ ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. మార్నింగ్ లేచాక చిన్నగా బాడీలో ప్రతి మూమెంట్ని, జాయింట్స్ ఇలా మూవ్ చేయడం, చిన్న ఎక్సర్సైజ్ చేసుకోవడం. ఇంకా అధికంగా పెయిన్స్ ఉంటే కొన్ని ఆసనాస్ చేయొద్దు, కొన్ని ఆసనాస్ చేయాలి. ఇలా మార్నింగ్ ఆసనాస్ చేసుకోండి, ప్రాపర్గా వాటర్ తీసుకుంటూ ఈ డైట్ తీసుకోండి. అండ్ కంపల్సరీ చెక్ చేయాల్సింది 2 పద్ధతులు. స్లీప్ కరెక్ట్గా ఉందా లేదా, స్లీప్ ప్యాటర్న్ సరిగా లేకపోతే డైజెషన్ వీక్ అవుతుంది. డైజెషన్ వీక్ అయిందంటే ప్రాపర్ ఫుడ్ మన బాడీకి సప్లై అవుతుంది కాబట్టి నర్వ్స్ వీక్ అవుతాయి. అండ్ మోషన్ సరిగా అవుతుందా లేదా, ఈ 4 పద్ధతులు ప్రాపర్గా చేసుకుంటూ స్లీప్ కరెక్ట్ చేసుకోవాలి. తొందరగా పడుకోవాలి. తొందరగా పడుకుంటే మోషన్ తొందరగా లేస్తాం కాబట్టి మోషన్ పాస్ అవుతుంది, నీట్గా ఫ్లష్ అవుతుంది కాబట్టి మన తిన్న ఫుడ్ మొత్తం బాడీ యూటిలైజ్ చేసుకుంటాం. అంతా ఒక సైకిల్. ఇలా చేసుకుంటే మాత్రం బ్యాక్ పెయిన్, సయాటికా, మోకాళ్ళ నొప్పులు, కొంతమందికి నరాల బలహీనత వల్ల యూరిన్ని కంట్రోల్ చేసుకున్నామన్నా కూడా కంట్రోల్ చేసుకోకుండా అలా యూరిన్ పాస్ అవుట్ అయిపోతుంది. అలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా అద్భుతంగా పనిచేసే ఫుడ్ ప్యాటర్న్ మనం చెప్పాం. దాంతోపాటు యోగా అండ్ స్లీప్ ప్యాటర్న్, మోషన్ కూడా కరెక్ట్ ఉందా లేదని కూడా చూసుకున్నాను. ఇవి కరెక్ట్ చేసుకుంటే మాత్రం ఏ ప్రాబ్లమ్స్ రావు మనకి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. నమస్తే.